హలో నమస్తే అండి. నా పేరు రాజు బేతల. నన్ను గత 25 సంవత్సరాలుగా నారా చంద్రబాబు, ధూళిపల్ నరేంద్ర, మోపుదేవి వెంకటరమణ నా నా కుటుంబ సభ్యుల పూర్తి నా కుటుంబ సభ్యుల పూర్తి డిఎన్ఏ జెనెటిక్స్ తెలుసుకుని, అంటే డిఎన్ఏ అంటే డాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, మా యొక్క జన్యు రహస్యాలు, మా యొక్క జన్యు వివరాలు తెలుసుకుని 2000 సంవత్సరం నుంచి మా కుటుంబం మీద బయాలజికల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. ఇది 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది ఈ ఆట. నన్ను నా కుటుంబాన్ని బలి చేసి ఈ యొక్క మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించి ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తి కానీ టార్గెట్ చేసి వాళ్ళని భూమి మీద నుంచి లేకుండా చేయటం. అయితే ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రతి క్షణం జీవిత పోరాటం పెట్టి వాళ్ళ కొరకు వాళ్ళు ప్రతి క్షణం జీవితంతో పోరాటం ప్రతి నిమిషం అట్లా పెట్టి మా కుటుంబ సభ్యుల మీద ఒకళ్ళని ఉసుగొలుపుతూ ప్రతిరోజు మాకు పోరాటం పెట్టేసి మా ఆలోచనని డీకోడ్ చేసి మా ఆలోచన ప్రజలకు చూపిస్తూ నా కుటుంబ సభ్యులందరినీ ఒకళ్ళ కుసుగొలుపుతూ మా కుటుంబాన్ని సమాజం ముందు నీచులుగా చూపిస్తూ చిత్రీకరిస్తూ మేము దేశద్రోహులు అన్నట్టు, మేము పాపిస్టు వాళ్ళు అన్నట్టు, మాకు వ్యక్తిగత విలువలే లేవు అన్నట్టు, మేము మా చెడ్డ క్యారెక్టర్లు అంటూ చూపిస్తూ మా బుర్రలను ఖాళీ చేసి పడేసి కొన్ని సంవత్సరాలుగా ధూళిపల్ నరేంద్ర పేరు చెప్పి, నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి చెరుకుపల్లిలో బడుగు మణెమ్మ, బడుగు రాజరత్నం, బడుగు వినోదు, బడుగు అరుణ వాళ్ళ పిల్లలు, దూళ్ళ రాజేష్, దూళ్ళ కుమారి వాళ్ళ పిల్లలు, రెబ్బ సూరిబాబు, రెబ్బ కోటేశ్వరరావు, రెబ్బ అశోక్, రెబ్బ భారతి, ఎవరో ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడు ధారా రవి అతని భార్య, దూళ్ళ భాగ్యలక్ష్మి. ఈ బాత్రూమ్ ల్యాబరేటరీలకు వస్తే ఇంటి వెనకాల దూళ్ళ భాగ్యలక్ష్మి, ఆ అమ్మాయిల భర్త, ఆ అమ్మాయిల బావ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ ఊపిరి పీల్చుకోలేక ఇక్కడ చెరుకుపల్లిలో మమ్మల్ని టార్చర్ చేస్తూ, ఆ భాగ్యలక్ష్మి అనే వాళ్ళ పిల్లలు అయితే అసలు మరీ దారుణం, రాళ్ళు వేసి కొడుతూ, పిచ్చోడ అని అవమానపరుస్తూ రాళ్ళు వేసి కొడుతూ మా వాళ్ళ మీద తిరగబడుతున్నారు, మా వాళ్ళ మీద జగడానికి వస్తున్నారు, మా కుటుంబ సభ్యుల మీదకి. ఇప్పుడు మా పరిస్థితి సాంఘికంగా సామాజికంగా అనాథం చేశారు మమ్మల్ని. వాస్తవానికి మా కుటుంబ సభ్యుల్ని పొన్నూరులో మండ్రు వెంకమ్మ, మండ్రు సోమ్మ, మండ్రు జ్యోతి, మండ్రు సుబ్బారావు, మండ్రు దాఖరావు, మండ్రు అప్పారావు, మండ్రు సుబ్బారావు, కర్ర పిచ్చయ్య, కర్ర మహేష్, రాతి కింద చంచయ్య, రాతి కింద సురేష్. ఇటు పక్కన బేతల విజయరాజు, వాళ్ళ అక్కాళ్ళు కుటుంబం, వాళ్ళందరూ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కొరకు, ధూళిపల్ నరేంద్ర కొరకు పనిచేస్తున్నారు. ఒక పక్క మోపుదేవి వెంకటరమణ. వీళ్ళ ముగ్గురు నా జీవితాన్ని అన్యాయం చేస్తారు. వీళ్ళ ముగ్గురికైతే వాస్తవానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ నీతి న్యాయాన్ని పాటించే వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళకు ఉరిశిక్షలు పడతాయి. అసలు నాకేం జరిగింది, ఏం జరుగుతుంది, నన్ను ఏం చేయాలనుకున్నారో వాళ్ళ ప్లాన్ ఇప్పుడు మీకు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనిషి యొక్క రక్తం తీసుకుంటారు, రక్తం తీసుకుని రక్తం ద్వారా చూడవచ్చు, శరీర కణజాలం తీసుకుంటారు, వెంట్రిక చివర మొదలు తెలుపు ఉంటుంది, అది దాని నుంచి లాలాజలం నుంచి వీటన్నిటి నుంచి మనిషి డిఎన్ఏ తెలుసుకోవచ్చు. డిఎన్ఏ తెలుసుకుని డిఎన్ఏ యూనిక్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో బైకోడ్ ఉంటుంది, అది తెలుసుకుంటారు. ప్రమాణ సెన్సార్ అని ఒక సెన్సార్ ఉపయోగిస్తారు. అది ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో కావచ్చు, లేకపోతే ఏ జెనెటిక్స్ ల్యాబ్లో అని తెలుసుకోవచ్చు. జస్ట్ డిఎన్ఏ తెలుసుకోవడం కొరకు ఏ జెనెటిక్స్ ల్యాబ్లో చేయొచ్చు. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేయాలంటే మాత్రం ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ ఉపయోగిస్తారు. అక్కడ నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేస్తారు, అది 2 రోజులు పట్టిద్ది. మనిషి డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్సింగ్కి 2 రోజులు పట్టిద్ది. 3-4 స్టెప్, మొత్తం 7 స్టెప్పులు ఉంటుంది. 7 స్టెప్పులుగా 2 రోజులు పట్టింది. మొత్తం అది 2 రోజులు పట్టింది. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ అంటే ఏంటి, మనిషి శరీరం ఉండే మొత్తం జీవ కణాలన్నింటినీ కలిపితే జీనోమ్ అంటారు వాళ్ళ భాషలో. ఆ డిఎన్ఏ జీనోమ్ని వాడు ఏం చేస్తాడు, సీక్వెన్స్ అంటే ఏంటండి, పెంచుతాడు. ఇప్పుడు ఎక్కడో కణం సృష్టిస్తే దేవుడు, ఎక్కడో కణం జీవ కణాలు ఉంటే వాటిని వాడు తారుమారు ప్రదేశాలు మారుస్తాడు. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా వాడి స్వభావాలు, వాడి గుణగణాలు, వాడి లక్షణాలు మారిపోతాయి. అది డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేయటం అంటే. ఎప్పుడైతే డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేస్తారో ఏ మనిషిదైనా, అప్పుడే ఆ వ్యక్తికి పుట్టుకతో జన్యుపరమైన సంక్రమిత వ్యాధులు కానీ, అంటువ్యాధులు కానీ, ప్రాణాంతక వ్యాధులు కానీ ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు.
అప్పుడే తెలుసుకోవచ్చు, అప్పుడే అన్నీ తెలుసుకోవచ్చు. అన్నీ తెలుసుకుని అప్పటి నుంచి పూర్తిగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని 2000 సంవత్సరంలో మా డిఎన్ఏలు తెలుసుకున్నారు. అసలు మనిషికి డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి మనిషిని కంట్రోల్ చేయటం అనేది 2003 సంవత్సరం నుంచే ఉంది. నిన్నగా మొన్న కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం కాదు ఇది, ఓకేనా. 2003 సంవత్సరంలో డెవలప్ చేశారు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి మనుషులను కంట్రోల్ చేయడం. 2003 కంటే కూడా ముందుంది, 2003 కంటే కూడా ముందుంది. బాగా డెవలప్ చేసి చేయటం మాత్రం 2003 కాడ నుంచి 2003 కాడ నుంచి మనుషుల మీద ప్రయోగం చేయడం మొదలుపెట్టారు, ఓకేనా. అట్లా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి మా కుటుంబం మీద బయాలజికల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. మా కుటుంబాన్ని 2020 సంవత్సరం వచ్చేసరికి మా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు. అప్పుడు నాకు గతి లేని పరిస్థితి ఏర్పాటు చేయాలా, నేను మా అమ్మ నాన్న చూడాలి కంపల్సరీ పరిస్థితిలో, మా అక్కల పంచన బతకాల. అప్పటికి నన్ను సామాజికంగా, ఆర్థికంగా, వృత్తి ప్రకారంగా, కుటుంబ ప్రకారంగా సర్వనాశనం చేయాలా, అది వాళ్ళ లక్ష్యం. అప్పుడు వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి, చుట్టుపక్కల ఈ తెలుగుదేశం మనుషులు పెట్టుకోవాలి, నన్ను 24 గంటలు హింస పెట్టాలా. అప్పుడు 2020 సంవత్సరం నన్ను వేసేలా, అది చంద్రబాబు నాయుడు యొక్క ప్లాన్. ఇది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు వాళ్ళ కులపిచ్చితో, కమ్మ కులపిచ్చితో 2000 సంవత్సరంలో, ఓకేనా. కమ్మలు కొంతమంది, మాదిగలు కొంతమంది, నాయుళ్ళు కొంతమంది, విశ్వకర్మలు కొంతమంది, అవినీతి పోలీసులు కొంతమంది కలిసి చేసిన రాజకీయ కులపిచ్చి ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర ఇది, ఓకేనా. అది వీళ్ళందరూ కలిసి నా బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరు వాళ్ళు, నేను ఎక్కడైతే పని దగ్గర నమ్ముతానో బాగా వాళ్ళందరి సహకారం తీసుకుని ప్రతి చోట డెలిసైడ్ అనే డ్రగ్ ఉపయోగించారు. డెలిసైడ్ అంటే దాన్ని రసాయనిక నామంలో లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్ సైకోడెలిసిస్ సైకాట్రిక్ మైండ్ కంట్రోల్ డ్రగ్ అంటారు, LSD 25 mg. అది ఆ డ్రగ్, దట్ LSD డ్రగ్ హ్యాడ్ పొటెన్షియల్ టు ఓపెన్ హ్యూమన్ మైండ్ ఆర్ డిస్ట్రాయిడ్ హ్యూమన్ మైండ్. ఆ LSD డ్రగ్ ఉపయోగిస్తే ఒక మనిషి మెదడుని ఓపెన్ చేయొచ్చు, వాడి మెదడుని నాశనం చేయొచ్చు, వాడిని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేలా చేయొచ్చు. వాడు చూసేదాన్ని బట్టి, పీల్చేవాసను బట్టి, గ్రహించవలసిన బట్టి, ఇనే మాటలను బట్టి, తాకే స్పర్శను బట్టి మనం వాడిని ఎలా ప్రేరేపిస్తే వాడు అట్లా చేస్తాడు. సింపుల్ అది డ్రగ్, నార్కోటిక్ డ్రగ్స్. ఈ LSD డ్రగ్ అనేది 1938లోనే ఆల్బర్ట్ హాఫ్మన్ అనే వ్యక్తి, స్విట్జర్లాండ్ రసాయన శాస్త్రవేత్త, ఆయన కనుక్కున్నాడు 1938లో. తర్వాత 1940లో అతని మీద అతనే ప్రయోగం చేసుకున్నాడు ఆ డ్రగ్. తర్వాత అది అమెరికా మిలిటరీ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అయిన CIA ఇచ్చాడు. అక్కడ నుంచి వాళ్ళు రష్యా ఏజెంట్ల మీద రకరకాల మీద ప్రయోగం చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎప్పటి నుంచి ఉంది? 1938లో కనిపెట్టారు ఇది, ఏది LSD డ్రగ్ అనేది. ప్రపంచంలో చాలా ఆర్గనైజేషన్స్ ఇటువంటి రసాయనాలు, ఇటువంటి ప్రక్రియలు ఉపయోగించి జనాల్ని, ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి నాశనం చేస్తానికి ఈ పద్ధతులు వాడతారు. మరి ముఖ్యంగా వీళ్ళ మనుషుల్ని డబ్బులు పెట్టి, వాడు ఎక్కడుంటే ఆ టార్గెట్ చేయబడిన వ్యక్తి, అంటే నేను టెక్స్ట్ సబ్జెక్ట్ లేదా టార్గెట్ అంటారు, నేను లేదా నా కుటుంబ సభ్యుల్ని, నా చుట్టూ వాళ్ళ మనుషుల్ని పెయిడ్ గ్యాంగ్ స్టాకర్స్ అంటారు వాళ్ళని. అంటే డబ్బులు ఇచ్చి నేను నా కుటుంబ సభ్యులు ఎక్కడికైనా పోయి వాళ్ళ మనుషులను పక్కన పెట్టి 24 గంటలు మా బ్రెయిన్ వాష్ చేస్తానని ట్రై చేస్తారు. అంటే బ్రెయిన్ వాషింగ్ అంటే వాళ్ళు ఏ మాటలైతే మా బుర్ర ఎక్కించి మమ్మల్ని ఇచ్చేయాలనుకుంటారో ఆ విధంగా మా బుర్రని నింపుతారు. అంటే భయపెడతాం, బెదిరించడం, దౌర్జన్యంగా బెదిరించడం, మానసిక కృంగదీయటం, ఆత్మహత్య చేసిన పురుగొల్పటం. 2020 సంవత్సరంలో 4 సార్లు ఆత్మహత్య చేసినట్టు చేశారు తెలుగుదేశం వాళ్ళు, చెరుగుపల్లెగా, నిడుబ్రోలు. కానీ మండ్రు వెంకమ్మ, మండ్రు జ్యోతి, మండ్రు సోమ అనేమా నిడుబ్రోలు అంబేద్కర్ నగర్లో, ఒరే మీ అమ్మ లంజిరకం చెట్టు వాళ్ళు పుట్టావు, నీకు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది, పుట్టుకతోనే ఎయిడ్స్ వ్యాధి ఉందని వాళ్ళు చాలా నీచంగా అవమానపరిస్తే 4 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు, అట్లా ఒకసారి కాదు 4 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశా. అది గ్యాస్ లైటింగ్ అంటారు, అది ఒక విధానం, గ్యాస్ లైటింగ్ అంటారు. సూసైడికల్ థాట్స్, ఆత్మహత్య ప్రేరేపణలు కలిగించి మనిషిని చచ్చిపోయేలాగా భయాన్ని పుట్టిస్తారు. దాన్ని స్కిజోఫెనియా గ్యాస్ లైటింగ్ అంటారు. ఈ విధానంలో ఈ రకరకాల మెదడులో రకరకాల పద్ధతులు, విధానాలు ఉంటాయి. ఈ పద్ధతిలో ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తారు. సో ఈ వ్యక్తుల యొక్క గుంపుల చేత ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయటం, ఈ విధంగా హెరాస్ చేయటం అనే దాన్ని ఓకింగ్ బ్రెయిన్ వైరస్ టెక్నిక్ అంటారు, లేదా ఓక్ బ్రెయిన్ వాషింగ్ అంటారు. అంటే ఏంటంటే అండి, ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, కొందరు వ్యక్తులను కానీ మనము ఎవడో బాగా డబ్బున్నవాడు, పెద్ద రాజకీయ నాయకులు, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ బుర్రలో నింపాలి, వీళ్ళు కూడా వాళ్ళలాగా ఆలోచించాలంటే ఈ గుంపులను పెట్టి, ఈ వ్యక్తుల యొక్క గుంపులను పెట్టి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసే విధానాన్ని, వాళ్ళ మెదడుని వాళ్ళకు అనుకూలంగా మార్చి, వీళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడేట్టు చేయటాన్ని ఓకింగ్ బ్రెయిన్ వైరస్ టెక్నిక్ అంటారు. అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఎట్లా వస్తుంది? గాలి ద్వారా. అట్లాగే ఈ మాటలన్నీ ఆడియోటరీ కార్టెక్స్ అంటే చెవులో ఆడియోటరీ కార్టెక్స్ శబ్ద శ్రవణం ద్వారా మనిషి మెదడుకి వెళ్తాయి. మనిషికి ఒక జ్ఞాపకం ఎలా వస్తుంది? అసలు చూసే వాటిని బట్టి, పీల్చే వాసన బట్టి, గ్రహించే రుచిని బట్టి, ఇనే మాటలను బట్టి, తాగే స్పర్శం, ఇవే పంచేంద్రియాలు అంటారు.
మరి ముఖ్యంగా చూసే వాటిని బట్టి వినబడే మాటలను బట్టి మీరు బాగా గమనించాలి. మనిషి మెదడులో రకరకాల విభాగాలు ఉంటాయి. ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్, హిప్పో కాంపస్, థాలమస్, హైపోథాలమస్, అమెగ్డెల్లా, విజువల్ కార్టెక్స్, పీనల్ గ్లాండ్, ఆడిటరీ కార్టెక్స్, మోటార్ కార్టెక్స్, ప్రీఫ్రంటల్ లోబ్స్ అనే రకరకాల విభాగాలు ఉంటాయి. ఒక మనిషికి ఎట్లా జ్ఞాపకం ఏర్పడుతుంది బుర్రలో అంటే చెప్తానండి. మనం ఒక సినిమా చూసాం అనుకోండి 100 సార్లు, ఆ సినిమా శాశ్వత జ్ఞాపకం ఉండిపోతుంది మనకి కదా. మనం ఏదైనా బజార్లో వెళ్ళినప్పుడు ఎవరైనా నలుగురు వ్యక్తులు ఆ సినిమా గురించి, సినిమాలో ఏదో ఒక సంఘటన గురించో, ఒక ఫైట్ గురించో, ఒక పాట గురించో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఆ సినిమాలో వాళ్ళు మాట్లాడుకున్న దాని తర్వాత ఏం జరుగుతుందో ఏమొస్తుందో మనకు గుర్తుండిపోయింది. ఎలా? మన మెదడు అది ఆలోచిస్తుంది. అక్కడికి వెళ్ళిపోయింది మన ఆలోచన వెళ్ళిపోయినప్పుడు మనకు చూసేదాన్ని బట్టి, పీల్చే వాసన బట్టి, గ్రహించే రుచిని బట్టి, వినే మాటలను బట్టి, తాకే స్పర్శను బట్టి మనకు వినపడే మెదడులో కదలాడే ఆ ఆలోచన ఇదిగో కంటికి రెటినా, ఈ రెటినాకి మనిషి తల వెనకాల పీనల్ గ్లాండ్, విజువల్ కార్టెక్స్ ఉంటుంది. దానికి ఒక నరం కనెక్ట్ ఉంటుంది, పెల్విక్ నెర్వ్ అంటారు దాన్ని. దాని ద్వారా మనిషి మెదడులో ఎమెగ్డెల్లా అనే ప్రదేశంలో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఎమోషనల్ మెమరీస్ అంటే భావోద్వేగ పూర్తి జ్ఞాపకాలు దాచబడి ఉంటాయి. ఆ జ్ఞాపకాలు యాక్టివేట్ అవుతాయి. అంటే అక్కడ వాస్తవం 5% ఉన్నా మిగతా 90% వీళ్ళకి అనుకూలంగా చూపిస్తారు. దీన్ని ఆగ్మెంటేషన్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నిక్లు ఉపయోగించి, ఎల్ఆర్ఏడి డివైజ్లు ఉపయోగించి, లాంగ్ రేంజ్ అకౌస్టిక్ డివైజెస్, జావర్ 1000 మిలిటరీ లాంగ్ రేంజ్ ఇమేజ్ ట్రాకింగ్ డివైస్ అది ఉపయోగిస్తే గోడల నుంచి కానీ, నిప్పులో నుంచి కానీ, పొగలో నుంచి కానీ, మంచులో నుంచి కానీ ఒక ఆబ్జెక్ట్స్ అంటారు ఆ మనుషుల్ని, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఆ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎంతమంది జంతువులు ఉన్నారో వాళ్ళని చూడవచ్చు, వాళ్ళని మానిటర్ చేయొచ్చు, వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ఆ విధంగా చేస్తూ మా ఇంటి చుట్టుపక్కల ఇళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మైక్రో రేడియేషన్ పోర్టబుల్ డివైస్ అంటే చేత్తో మనం ఎత్తుకెళ్ళొచ్చు అనమాట. చిన్న 4 గొట్టాలాగా సినిమా థియేటర్ ఒక పొగ గొట్టం కనుక వెడల్పుగా చతురస్రాకారంలో ఉండి వెడల్పుగా ఉండే అటువంటిది మైక్రో వెపన్స్ అంటారు. అవి వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా అప్లై చేస్తూ నా శరీర భాగాలు అన్నిటికీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని పూర్తిగా చూడగలరు. గోడలో నుంచి బాత్రూమ్కి వెళ్ళిన నా లింగం గురించి అవమానపరుస్తూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఇటు కొజ్జవాడ, నీకు నీ లింగం కొజ్జవాడ, చుట్టుపక్కల అమ్మాయిల మహిళలు చాలా నీచంగా అవమానపరుస్తూ నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, దుళ్ళుపల్లి నరేంద్ర పేరు చెప్పి నేను నరికేస్తారు, నీ తలకాయ తీసేయబోతున్నారు, లింగం కోసేయబోతున్నారు, కాళ్ళు చేతులు కోసేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు, పిచ్చోని చేసి కుక్కలకు వదిలేస్తారు, ఎన్కౌంటర్ చేయబోతున్నారు, ఇక్కడే చంపేస్తారు నిన్ను, అవకాశం లేదు, అవకాశం ఉంటే మోపిదే వెంకటరమణ నిజం పట్టు తీసుకుని నరికేసి పెట్రోల్ బస్ కాల్ చేయబోతున్నాడు, కుక్కలకు వదిలేబోతున్నాడు, ఎన్కౌంటర్ చేయబోతున్నారు, రేపల్లి కూడా రేపల్లోనే ఇంజక్షన్ లేకుండా పోస్ట్ మార్టం చేస్తారు, నీకు బ్రతికొండ పోస్ట్ మార్టం చేపిస్తారు అనే మాటల ద్వారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక మనిషిని ఉద్రేకపరుస్తూ అనుక్షణం కొన్ని సంవత్సరాలుగా 24 గంటలుగా 365 రోజులుగా కొన్ని సంవత్సరాలు ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని సైకో టార్చర్ చేస్తూ, ఒక మనిషి మెదడులో వచ్చే ఆలోచనలు, తలంపులు దేశం మొత్తం చూపిస్తూ, దానికి చూపించడానికి బేరియం ఆక్సైడ్, స్ట్రోంటేమో, ఎథిలిన్ గ్యాస్, యూటిలైట్ ఫాగు, క్లోరోఫామ్ గ్యాస్, క్లోరిన్ డయాక్సైడ్ ఇటువంటి పెస్టిసైడ్ కెమికల్స్ గాలిలో ఏరుస స్ప్రే చేస్తూ ఈ కృత్రిమ మేధశక్తి, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని సమాజం ముందు ఒక విలువ లేని వాళ్ళగా చేసావు. సమాజం మమ్మల్ని కుక్కలా ట్రీట్ చేస్తుంది. మా కుటుంబాన్ని, నా వల్ల నా కుటుంబానికి నష్టం జరిగింది, నా వల్ల నా కుటుంబానికి ఈ కష్టాలు వచ్చినాయని వాళ్ళ బుర్రలో బ్రెయిన్ వాష్ చేశారు. మా అక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వ్యాక్సినేట్ చేశారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సినేట్ చేశారు. ఎంఆర్ఎన్ఏ మైండ్ కంట్రోల్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సినేట్ చేశారు. ఎలక్ట్రోమైక్రో వర్డ్స్తో జస్ట్ ఇప్పుడు పుట్టే పిల్లలకి ఎవరైనా టార్గెట్ చేసిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత తరాలకి ఇంజక్షన్ చేసేస్తున్నారు పుట్టుకతో. వాళ్ళకి జీవితాంతం టార్గెటే, వాళ్ళకి ఎవరు కంట్రోల్ చేయలేరుగా. అట్లా వీళ్ళ కుట్ర బయటకు వచ్చిందని మా తర్వాత తరాన్ని అడ్డం పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు నాకేం చెప్తున్నారు, రే నీ తల్లిదండ్రుల వల్ల నీ తల్లిదండ్రుల నుంచి నీకు వచ్చిందా, నాకు తల్లిదండ్రుల మీద నాకు కోపం పెంచుతూ వచ్చినారు. నా తల్లిదండ్రుల చేత నాకు ₹1 కూడా ఆ స్థలం అమ్మితే నేను షాప్ పెట్టుకుంటాను అన్న వాళ్ళ చేత సహాయం చేయించాల. బయట ఎక్కడి నుంచి సహాయం చేయించకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని కుట్రలు ఉపయోగించి నన్ను సర్వనాశనం చేసి గతిలేని పరిస్థితులు పెట్టి ఇప్పుడు వచ్చి వీడికి ఎయిడ్స్ వ్యాధి అని చిన్నప్పుడు తెలుసు, వీడికి కావాలని చేస్తాడు ఇన్ని సంవత్సరాలుగా అని మనం మనుషుల మధ్యగా బతుకుతున్నాం, జంతువుల మధ్య బతకట్లేదుగా, అడవిలో బతకట్లేదుగా అని ఇప్పుడు ప్రచారం చేస్తూ సమాజం 100 చేత నన్ను చంపించి నా సమయం మీద రాజకీయం చేయటమే వాళ్ళ యొక్క లక్ష్యం. లేని సమస్యలు సృష్టించింది వాళ్ళు, సృష్టించిన సమస్యలకు మళ్ళీ పరిష్కారం ఇస్తున్నట్టుగా ప్రజల్ని మోసం చేస్తుంది వీళ్ళు. ఓకేనండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎవరితో తప్పు చేస్తే వాళ్ళు నన్ను ఊరుకుంటారా?
ఇప్పుడు ఒక అబ్బాయి ఒకే ఊర్లో ఉంటే ఒక అమ్మాయి ఇష్టం లేకుండా ఏదైనా తప్పు చేస్తే అమ్మాయితో అమ్మాయి కుటుంబ సభ్యులు ఊరుకుంటారా? గొడవలు అవుతాయి, కొడతారు, లేకపోతే పెద్దలు పంచాయతీ పెడతారు, లేకపోతే కేసులు పెడతారు. ఎందుకు పెట్టలా? అంటే ఏదో కుట్ర జరిగిందనే కదా. లేదు, 2000 నుంచి 2019 దాకా ఎవరు ఎందుకు కేసు పెట్టలా? మరి ఏదో కుట్ర జరిగిందనే కదా. ఆ అబ్బాయి ఉండేది అదే ఊర్లో అయినప్పుడు, ఆ అబ్బాయి అడ్రస్ తెలిసినప్పుడు, ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ అబ్బాయి ఎన్నింటికి బయటికి వెళ్తాడు, ఎన్నింటికి ఇంట్లోకి వస్తాడు, ఎన్నింటికి ఏం చేస్తాడో తెలిసినప్పుడు నువ్వు కేసు పెట్టలేదంటే అది కుట్ర నాకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి అప్పుడు నా తప్పు ఎలా ఉంటుంది? లేదు లేదు, నా ఇద్దరు భార్యలు నన్ను విడిచిపెట్టారండి నపుంసునని. నా ఇద్దరు భార్యలు కూడా రే నీకు ఆడోళ్ళకు ఉన్నట్టు చెస్ట్ ఆడోళ్ళ బ్రెస్ట్ లాగా ఉంది, నువ్వు కొజ్జేవాడు, నీకు లింగం లేదు, నువ్వు కొజ్జేవాడు. నీ ఇద్దరు భార్యలు కూడా విడిచిపోయారు. ఫస్ట్ భార్య 2009లో విడిచిపెట్టింది నన్ను. 2009 విడిచిపెట్టినప్పుడు నన్ను విడిచిపెట్టినాక ఆ అమ్మాయి ఇంకో భర్తను చేసుకుంది, 2 పిల్లలను కనింది. ఒక అబ్బాయి పుట్టినప్పుడు కాబట్టి ఇంకొక అబ్బాయి పుట్టినప్పుడైనా అప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ సమయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడికల్ టెస్టులు చేయించినప్పుడు HIV టెస్టులు, బ్లడ్ టెస్టులు చేస్తారంట కదా. మరి అప్పుడు అలా తెలిస్తే ఎందుకు నా మీద కేసు పెట్టలా? ఇప్పుడు మొదటి బాబు పుట్టినప్పుడు మరి రెండో బాబు కొరకు ఎందుకు ప్రయత్నం చేస్తారు? నా నిజంగా వాళ్ళన్న రోగం నాకుంటే అంటే వాళ్ళన్న రోగం నాకు లేదనే కదా. నాకేం ఎప్పుడు చూసినా HIV నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఎప్పుడు చూసినా నాకు నార్మల్ రిపోర్ట్ వస్తున్నాయి, HIV నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, HIV నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి. మరి నేను ఎవరికి చెప్పుకోవాలా? అంటే నాకు లేదనే కదా. నెక్స్ట్ 2009కి 2013కి మధ్య 5 సంవత్సరాల గ్యాప్ ఉంది. 5 సంవత్సరాల లోపల మరి ఇప్పుడు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు తెలియపోయినా రెండో బాబు పుట్టినప్పుడైనా తెలియాలి కదా. మరి నాకుంటే తెలిస్తే మరి నా మీద కేసేయాలి. ఎందుకు కేసేలా అంటే మరి ఏదో కుట్రనే కదా అది. లేదు, రెండో భార్య 2013లో పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయి నన్ను నపుంసన జైల్లో పెట్టించింది. అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది, ఒంగోలు అమ్మాయి. ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అడగండి. ఇంతవరకు వాళ్ళు నాకు చెప్పలా. కానీ మళ్ళీ ఆ అమ్మాయిలు నాతో రాజీకి వచ్చి నాతో కాంప్రమైజ్కి వస్తారు, రాజీకి వస్తారు. వాళ్ళే నన్ను జైల్లో పెట్టిస్తారు. ఒక దొంగని హంతకుండా తీసుకెళ్ళి అర్ధరాత్రి తీసుకెళ్తారు. ఆ పోలీస్ కానిస్టేబుల్ నా లింగం ఫోటోలు తీస్తారు, ఇద్దరు తీస్తారు 2 చోట్ల, ఒక చోట దారిలో ఒక చోట జైల్లో తీస్తారు. వాళ్ళ ఉద్యోగులు పోతాయి ఉండడు. తర్వాత ఇప్పుడు నా రెండో భార్యల నాన్న నా కొరకు సమయము మధ్యాహ్నము 1 గంట. సమస్త జనముల కంటే నీవు ఆశీర్వదింపబడదవు. ద్వితీయోపదేశకాండము 7:14. నా రెండో భార్య వాళ్ళ నాన్న నా కొరకు ఒక లాయర్ని పెడతాడు. ఒంగోలు కమ్మపాలెం లాయర్ని పెడతాడు. లాయర్ని పెట్టి నా కొరకు బెయిల్ వేపిస్తాడు. ఆయన కమ్మపాలెం శ్రీనివాసు, కమ్మ లాయరు, లేడీ జడ్జి కూడా ఆవిడ. కమ్మోళ్ళు కొంతమంది, మాదిగలు కొంతమంది. నా రెండో పిల్ల కమ్మళ్ళలో జడ్జి చేస్తారు నిబ్రోలో. వాళ్ళలోనే మేము అద్దెకుంటాం. వాళ్ళలో నా పెళ్లి కూడా జరిగిద్ది. వాళ్ళలో నా పెళ్ళాడు చేస్తారు. తర్వాత కొన్ని రోజులకి నన్ను నా బాని విడగొడతారు. తర్వాత నా వల్ల అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి వస్తే నా రెండో భార్య నా మీద ఎందుకు కేసు పెట్టలా? మరి అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుని 2 పిల్లలు కనింది. మరి అమ్మాయి ఎందుకు కేసు పెట్టాలి 2013లో? అంటే ఏదో కుట్ర జరిగిందనే కదా నా మీద వెనకాల. దాన్నే కుట్ర అంటారు. లేదు, చెరుకుపల్లి నడుపుల్లో వీళ్ళు 24 గంటలు నీకు ఎయిడ్స్ చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ అన్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నా 2 పెళ్ళిళ్ళకి వచ్చారు. 2 పెళ్ళిళ్ళకి వచ్చి దీవిచ్చి వెళ్తారు. నాకు తెలియని రోగం ఏదో నా చుట్టుపక్కల వాళ్ళకి ఉన్నప్పుడు తెలిసినప్పుడు మరి నా 2 పెళ్ళి ఎందుకు ఆపలా? మా క్రైస్తవుల పెళ్ళిలో ఈ పెళ్లి కొడుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే మీకు కుడి హస్తం పైకి ఎత్తండి పెళ్ళి ఆపేస్తూ ఉంటాడు. కుడి హస్తం ఎవడు పైకి ఎత్తాను పెళ్ళి ఆపేస్తాడు. ఎందుకు ఆపలా? ఎందుకు చేయలే మరి అలాగా? మరి ఏదో కుట్ర కదా. లేదు, ఎవడైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఎవడైనా HIV టెస్టులు కానీ ఎయిడ్స్ టెస్టులు కానీ చేసుకుంటే వాడికి పాజిటివ్ రిపోర్ట్ వస్తే వాడి ఆధార్ కార్డులు డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా తీసుకుని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్తారు. వాడు వెళ్ళి యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటారు. దానికి సంబంధించింది తీసుకుంటారు. అది తీసుకుంటారు, అది సరిపోయిద్ది. ఓకేనా? మరి అది నేను ఎప్పుడైనా తీసుకున్నానా? మీరు చూసారా నా జీవితకాలం ఎప్పుడన్నా అట్లా? లేదు. మరి ఏ డాక్టర్ అయినా వాడు ఆధార్ కార్డు తీసుకుని పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. వాడు పెళ్లి కానివాడైతే ఇంటి చుట్టుపక్కల తెలియజేసి మాకు పోలీసులకి ఇన్ఫామ్ చేయండి, వాడు పెళ్ళి ఆపుతామని పోలీసులు పెళ్ళి ఆపుతారు. ఎందుకు చేయాలి అలాగా? మరి పోలీసులు మరి ఎందుకు ఆపలా? గవర్నమెంట్ డాక్టర్లు కానీ పోలీసులు కానీ. మరి నేను ఎక్కడ HIV బ్లడ్ టెస్టులు రిపోర్ట్ చేసుకోవాలా? 2020 దాకా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు నెడుబ్రో చెరుపు నాకు ఆత్మహత్య చేసినప్పుడు కదా, ఎక్కడికో పోయి నేను విజయనగరం ఎక్కడికో పోయి ఆత్మహత్య మీరు చేసినప్పుడు కదా, అప్పుడు కదా HIV బ్లడ్ టెస్ట్ చేసుకుంది.
అప్పటిదాకా కూడా నాకు అటువంటి ఆలోచన కూడా రాలేదుగా. మరి నేను ఎవరికి భయపడాలా? అప్పుడు కూడా నాకు నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయిగా. మరి నేనేం చేయాలా? మీరు హెచ్ఐవి ఎయిడ్స్ అని ఒకటే నాకు బెదిరిస్తుంటే అప్పుడుగా నేను హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ చూపించుకుంటుంది, అప్పుడుగా నేను బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చేయించుకుంటుంది. 2020 దాకా లేదు. 2020 దాకా కూడా నేను గుంటూరులో ఉన్నప్పుడు కూడా మీరు చూశారు. నా ప్రతి ఆలోచన, నా ప్రతి తలపు నేను రాత్రిపూట ఏం చేసి పగలపూట ఏం చేసి మీరు చూశారు. అదంతా నా మెదడు, నా శరీరం, నా ఆత్మ వాళ్ళ చేతిలో ఉంటుంది. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడైతే వాళ్ళు చేశారో అప్పుడే వాళ్ళకి నా పుట్టుకతో నాకేమైనా రోగాలు ఉన్నాయో లేదో మొత్తం వాళ్ళకి తెలుసు. అన్నీ నా గురించి తెలిసి నా మీద కుట్ర చేశారు 25 సంవత్సరాలుగా. ఇది రాజకీయ కులపిచ్చి ఉగ్రవాద కుట్ర. వాళ్ళకి మరణశిక్షలు పడతాయి, వాళ్ళ ఆస్తులు జప్తు కాబడతాయి. అందుకు నన్ను చంపాలని చూస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఏంటి ఏం చెప్తున్నా, ఆ పోలీసులు ఎందుకు ఆపలా? మరి అదే కుట్ర. 2000 సంవత్సరం గూడపల్లి హై స్కూల్లో వాడు టింకుగాడు ఒక మాదిగోళ్ళ అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయిని ఏదో సెట్ చేసి నా స్కెచ్ చేశారు. మోషగాడు టింకుగాడు అక్కడ కానిస్టేబుల్ మురళి అనేవాడు ఆ టింకుగాడు ఫోన్ లాక్కున్నాడు. అప్పట్లో MP4 వీడియో MMSలో ఆ వీడియో క్లిప్ వాడు దాంట్లో కానిస్టేబుల్ మురళి లాక్కుంటాడు. ఏంది లాక్కున్నాడు ఆ కథ ఏంది అడగండి. అప్పుడు మొదలు పెడితే కానిస్టేబుల్ పోలీసులు ప్రతి చోట పోలీసుడు ఉంటాడు. ఇంకో చోట అక్కడ ఫిరంగిపురం ఒక అమ్మాయి తీసుకెళ్తా, అక్కడ గుడికాడకి ఒక అమ్మాయి తీసుకెళ్తుంది. గుడికాడ తీసుకెళ్తే లంజర్ రోజుకు ఒకటి తీసుకొస్తే ఎంతమంది జీవితాలు నాశనం చేస్తామని ఒక అడుక్కు తినేవాడు అమ్మాయిని అంటాడు. ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయి కూడా మాదిగోళ్ళ అమ్మాయి. బాగా గమనించండి. ఆ స్కూల్లో గుళ్ళపల్లి హై స్కూల్లో ఎటువంటి అమ్మాయి, ఎటువంటి రూపం, ఎటువంటి ఎత్తు, ఎటువంటి పేరు, సేమ్ అదే రేపు, అదే పేరు, అదే లక్ష్మి పేరు అమ్మాయి అక్కడ గుడికాడ తీసుకెళ్తా. ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయిని అడుగుతున్నాడు లంజా రోజుకు ఒకరిని తీసుకొస్తే ఎంతమంది జీవితాలు నాశనం చేస్తానో అంటాడు. ఎవరు లంజ అంటామని వాడిని కొట్టపోతే పోలీసుడు ఫోటోలు తెస్తాడు. అమ్మాయి పోలీసుడు ఫోటో తీసిన అంటే పోతే పోనీ అంటుంది. ఇదంతా కూడా నన్ను నా మెదడు, నా శరీరం, ఆత్మ ఆడి గ్రిప్పులో పెట్టుకుని వాళ్ళు ఆడారు. నేనేం చేయను? దానికి నాది బాధ్యత. హిప్నటైజ్ చేస్తారు, ట్రామటైజ్ చేస్తారు. నన్ను ఎలా ప్రేరేపిస్తే నేను అలా చేస్తా, నన్ను ఎట్లా ప్రేరేపిస్తే నేను అలా చేస్తా. హిప్నటైజ్ చేయటం అంటారు దానికి నాకు సంబంధం లేదు కదా. ఈ విధంగా చేసి ఈ టెక్నాలజీ నుంచి మొత్తం మీకు పాత వీడియోలు చాలా వీడియోలు చెప్పానుగా. అది నాది తప్ప మీరు చెప్పండి. ఈ విధంగా నన్ను సృష్టించారు. ప్రతి చోట LS డ్రగ్స్ ఉపయోగించి అక్కడ అమ్మాయి ఒక జ్యూస్ షాప్ కాడ తీసుకెళ్ళి మా ఫ్రెండ్ షాప్ అని జ్యూస్లో కలిపిస్తుంది. ఒక కూల్ డ్రింక్ షాప్ కాడికి వెళ్తుంటే కాదు ఇక్కడ మాకు తెలిసిన షాప్ ఉందని అక్కడ ఇప్పిస్తుంది. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎందులే కానీ కమ్మలు కొంతమంది, మాదిగలు కొంతమంది, విశ్వకర్మలు కొంతమంది, నాయుళ్ళు కొంతమంది, పోలీసులు కొంతమంది కలిసి కుట్రాంత చేశారండి 25 సంవత్సరాలుగా నన్ను. అది నాకేం జరిగినా నారా చంద్రబాబు, దుళ్ళుపాల నరేంద్ర, మోపు వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు బాధ్యత వహిస్తారు. ఓకేనా? దీనినే కుట్ర అంటారు. ఓకేనా? దీన్నే కుట్ర అంటారు. ఇప్పుడు నా 2 కాళ్ళతో నేనేం చూస్తున్నారు, మీరు చూస్తున్నారు. దాన్ని రిమోట్ వింగ్ అంటారు. ఈ రిమోట్ వింగ్ ద్వారా నన్ను 2000 సంవత్సరం నుంచి నన్ను కంట్రోల్ చేస్తానని చెప్తున్నానుగా. ఇప్పుడు ఈ మా ఆంటీలు ఇంటి ఎదురుండే మాదిగుల అమ్మాయి ముందా, మా 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 ట్యూషన్లో మా మాలల అమ్మాయి, మండ్రుల అమ్మాయి ముందా, సేమ్ అటువంటి అమ్మాయి మా ఆంటీలు ఇంటి ఉంటే అక్కడ తీసుకెళ్ళి నాకు ఏదో జరిగిందని సూచిస్తారు. అక్కడి నుంచి మాదిగులని బాధితులు చూపించాలి, మాలల్ని బాధించాలా, నన్ను ఉపయోగించాలి, నన్ను బలిచాలా. అది ఈ లేసన్ ప్లాన్. మాల మాదిగలను విడగొట్టాలా, నన్ను ఉపయోగించి మా మాల జాతిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేయాలా. అది వాళ్ళ ప్లాన్. ఇదే రాజకీయ కులపిచ్చి గురాదు కుట్ర. అది వాళ్ళు చేసింది 25 సంవత్సరాలుగా. నెక్స్ట్ ఇప్పుడు మా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు, ఆ ఖమ్మంలో ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఒక రాజేందర్ అని ఒక RMP డాక్టర్ ఉంటాడు మా నిర్భరోలో. వాళ్ళ భార్య ఒక ఆమె పొట్టిగా, ఒక ఆమె ఉంటే తలగుడ్డు, రోజు పొద్దున్న ఆమె ఊడుస్తూ బకెట్తో ఊడుస్తూ ముగ్గేస్తూ ఉంటుంది. అంటే నా కళ్ళతో నేను చూసిన వాళ్ళు నా కళ్ళతో ఎంతమంది చూసారో అటువంటి నా జీవితంలోకి వస్తున్నారు. మా ఆంటీ ఎక్కడో స్కూల్, మా ఆంటీ మా అమ్మ వాళ్ళ చెల్లెలు స్కూల్ హెడ్ మాస్టరు, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టరు. ఆమె ఎక్కడో స్కూల్లో చేస్తే ఇప్పుడు మా అమ్మ చెరువుపల్లి మా అమ్మ వాళ్ళ రోడ్లో స్కూల్లోకి ఆమెకు అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. సేమ్ నేను ట్యూషన్కి వెళ్ళే దారిలో ఆ రాజేంద్ర అన్న RMP డాక్టర్ వాళ్ళ మిస్సెస్ ఎట్లా ఉంటుందో అటువంటి మా ఆంటీ వాళ్ళ స్కూల్లో టీచర్ వస్తుంది. అంటే ఇదంతా ఎట్లా చెప్తున్నానంటే నా 2 కాళ్ళతో నేను చూసానో వాళ్ళే నా జీవితంలో పదే ఇద్దరు ముగ్గురు వస్తూ ఉన్నారు 25 సంవత్సరాలుగా. ఒక అమ్మాయి కానీ, మహిళ కానీ, కుల మతాల అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నాకు ఎవరైనా తెలిస్తే వాళ్ళిద్దరు ముగ్గురు నా జీవితంలోకి వచ్చారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో నేను ఎవరిని చూసిన అమ్మాయిల మహిళని అటువంటి వాళ్ళే నా జీవితంలోకి వచ్చారు. మా 10th క్లాస్లో మా ట్యూషన్ ఎదురు ఖమ్మంలో మహిళ ఉంటుంది కదా, అటువంటి ఆమె మా అక్కల ఇంట్లోకి అద్దెకి వస్తుంది, వాణి అని. నేను చెప్పిన వాళ్ళందరినీ పిలిపించండి, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పెడదాం, పిలిపించండి. నేను చెప్పిన వాళ్ళందరూ పిలిపించండి. వాళ్ళ ముఖాలను నొక్కేలాగట్టుంటే, వాళ్ళ పేర్లను నొక్కేలాగట్టుంటే, వీళ్ళు నాకు సృష్టించిన కథలను నొక్కేలాగట్టుంటాయి. అదే కుట్ర. టార్గెట్ చేయబడిన వ్యక్తుల జీవితంలో జరిగే కుట్ర అది. ఒకేలాంటి సంఘటనలు ఒకేలాంటి పదే జరుగుతాయి. ఓకేనా? అది. ఇకపోతే నన్ను ఎందుకు ఎంచుకున్నారు రయ్యా ఇంటిళ్ళు? మా అమ్మ నాన్న ముసలు అప్పటికే మా అమ్మ నాన్న నాది DNA తెలుసుకున్నారు. 2020 సంవత్సరం మా అమ్మ నాన్న ముసలు అయిపోతారు, నన్ను చంపేయాలా.
మంచి ప్లాన్తో స్కెచ్ చేశారు ఇది. ఇక నన్ను 2000 సంవత్సరం గతిలేని పరిస్థితులు పెట్టాలా, బాగా అర్థం చేసుకోండి. గతిలేని పరిస్థితులు పెట్టి ఇప్పుడు నాకేమో ఏముందో నాకు తెలియకుండా ఇప్పుడు మమ్మల్ని సరనా చేసి ఇప్పుడు నీకు చిన్నప్పుడు మేమందరం ఆలోచిస్తాం, మా కుటుంబ సభ్యులందరూ అమ్మా వీళ్ళేదో మాకేదో బాంబు పేల్చారని మేము భయపడతాం. ప్లస్ ఇప్పుడు మా వల్ల మా తర్వాత తరాలకి ఏదో జరిగిపోయింది అన్నట్టు, మా తర్వాత తరాలకు నష్టం జరిగిందని మా అక్క పిల్లలను వాళ్ళ పిల్లలకి వ్యాక్సినేట్ చేసి వాళ్ళ భయాలు బలహీనతలు గుప్పెట్లో పెట్టి నీ వల్ల వీడి వల్ల మీ కుటుంబం నష్టం జరిగింది, మా అక్కల పిల్లల్ని ఉపయోగించి నన్ను ఉపయోగిస్తున్నారు. ఇదంతా కుట్ర. ఈ కుట్ర అని చెప్తే 5 గంటలు పట్టిద్ది. నేను అక్కడ మొత్తం నిరూపించి వాళ్ళ ఉరిశిక్ష లేపించగలను. నా ప్రాణానికైతే హాని ఉంది. చంద్రబాబు నాయుడు వల్ల, దూళుపల్లి నరేంద్ర వల్ల, మోపిది వెంకటరమణ వల్ల, ఆంధ్ర పోలీసుల వల్ల నాకేం జరిగినా వాళ్ళే కారణం. చెరుగుపల్లి నడుపులో ఎండు చుట్టుపక్కల తెలుగుదేశం వాళ్ళు వీళ్ళే కారణం. అది అంత పర్ఫెక్ట్గా నన్నే ఎందుకు ఎంచుకున్న నా రూపము నా గొంతు నన్నే ఎందుకు ఎంచుకున్నట్టు తెలివిగా. ఓకేనా? నా ఇద్దరు పిల్లల్ని ఉపయోగించి నా నప్పుసిన ముద్ర ఎందుకు వేయించా అంటే వీళ్ళు భవిష్యత్తులో చట్టం ముందుకి రాకుండా ఉండటానికి వాడిని మనం చట్టం ద్వారా అయితే ఏం చేయలేం, వాడు ఇద్దరు పిల్లలు విడిచిపెట్టారు నపుంసుడు, మనం ఏం చేయలేమని ప్రజలు నమ్మించడానికి. నేను కాదు, ప్రపంచంలో ఎవడైనా ఇప్పుడు మనకి అన్ని దారులు మూసిపోతే ఎవడైనా సహజంగా ఎవడు ఆలోచిస్తాడు, దేవుడిని ఆశ్రయిస్తాడు. సో నేను అట్లానే దేవుడిని నమ్ముకున్నా, బాప్తీసం తీసుకున్నా. ఇక అర్రే ఇటు బాప్తీసం తీసుకున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ పరిశుద్ధాత్మ ఉందని కాలం వెళ్ళబుచ్చుతున్నారు. చట్టం ముందుకు వస్తే పోయేదాళ్లే. అర్థం చేసుకోండి. ఈయన లీగల్గా మనం ఏం చేయలేం, ఇద్దరు పిల్లలు నపుసును వదిలిపెట్టారు, మనం ఏం చేయలేం లీగల్ కానీ చట్టం ముందు రాయకుండా భయపడుతున్నాళ్లే. బాగా గమనించండి. ఇక నాకు నా కుటుంబానికి ప్రతి నిమిషం మాకు జీవితంతో పోరాటం పెట్టి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతూ సంతోషిస్తూ మమ్మల్ని పీకు తిన్నారు. నా బ్రెయిన్ బైపాస్ చేశాడు, నా కళ్ళు బైపాస్ చేశాడు, నా చెవులు బైపాస్ చేశాడు. బైపాస్ చేయటం అంటే ఇదివరకు గతంలో ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీలు చేసేవాళ్ళు, గుండె బయటికి తీసి ఓపెన్ చేసి సర్జరీ చేస్తారు. అట్లా ఇప్పుడు ఇది M3 వెపన్స్, నెక్స్ట్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరల్ వెపన్ టెక్నాలజీ, వాళ్ళు నా మీద ఉపయోగించిన టెక్నాలజీని ఎంకే అల్ట్రా వాడు 1953లో ఏప్రిల్ 13 ఈ ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా ప్రాజెక్ట్ కనిపెట్టాడు. ఓకేనా? అప్పుడు చిప్పులు మొదలుపెట్టారు. దాని తర్వాత 1963లో మైక్రో రేడియేషన్ మొదలుపెట్టారు. మైక్రో రేడియేషన్ డెవలప్ చేశారు. 1973 నుంచి మనిషికి ఇంజెక్షన్ ద్వారా ఎలక్ట్రో నడుస్తూ ఈ డార్పా మైండ్ కంట్రోల్ డ్రగ్ ప్లేస్ మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 1990 నుంచి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 1990లో నుంచే ఎలక్ట్రోమైక్రోన్స్ ఏరోసెల్ స్ప్రే గాలి స్ప్రే చేసి ముక్కుల నుంచి మెదడులోకి వెళ్ళిపోయి మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 1995లో వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్స్ అనే పద్ధతి ద్వారా మనుషులను కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 2003 సంవత్సరంలో మనిషిని రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా కంట్రోల్ చేయడం ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. 2003లో దక్షిణ కొరియా ఆ హక్కు కలిగి ఉంది, పేటెంట్ కలిగి ఉంది. 2003లో మనిషి యొక్క DNA జీనోమ్ సీక్వెన్స్ చేసి మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత 2008లో మనిషి శరీరాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కనెక్ట్ చేయడం మొదలుపెట్టారు. 2010లో బయో నానో పార్టికల్స్ తినే దాంట్లో కలిపెట్టి మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 2016 దగ్గర ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు ప్రపంచంలో మనుషుల మీద ఉపయోగిస్తున్నా తెలియదు. మనుషులకు తెలియని కృత్రిమ మేధశక్తి, మనుషులకు తెలియని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనుషుల్ని కంట్రోల్ చేసి చాలా దేశాల్లో రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు మాలాంటి అమాయకుల్ని పేదల్ని బలి చేసి మా సవాళ్ళ మీద రాజకీయాలు చేస్తున్నారు. ఈ వర్కింగ్ బ్రెయిన్ వారిస్ టెక్నిక్ ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళు సమాజానికి ఏం చెప్పాలనుకుంటే సమాజాన్ని భయాలతో నింపేసి నన్ను ఉపయోగించి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసి మాలాంటి వాళ్ళని బలి చేసి లేని సమస్యలు సృష్టించి మళ్ళీ వీళ్ళే సమస్య పరిష్కారం ఇస్తానికి వచ్చి మమ్మల్ని చంపి మా స్వామి మీద రాజకీయం చేయటమే వాళ్ళ అంతిమ లక్ష్యం. కుదిరితే వాళ్ళు నన్ను చంపటం లేదా నన్ను పిచ్చోని చేయటం. ఎట్టబడి తట్టు మాట్లాడుతున్నాడు కనుక ఈయన చంపేస్తాం, పిచ్చోని చేస్తాం, ఈయన మెంటల్ ఆసుపత్రి తీసుకెళ్ళి వీడికి అంతర్గత భాగాలకి కరెంట్ షాక్ పెడతారు, చెవులకు కరెంట్ షాక్ పెడతారు, ఈయన్ని పిచ్చోని చేస్తారంటూ బెదిరిస్తున్నారు. కుక్కలకు వదిలేస్తారు కాళ్ళు చేతులు కట్టేసి. అవి క్రిస్పర్ డాగ్స్ అంటారు. వాటికి ఆ కుక్కలకు కూడా డిఎన్ఏ కట్ చేసి క్రిస్పర్ పెడతారు. సామాన్య కుక్కల కంటే వేగంగా 10 రెట్లు పరిగెత్తగలుగుతాయి. ఒక డ్రగ్ వాసన చూస్తే వాడు కిలోమీటర్ దూరం ఉన్నా వెళ్ళి ఆయన పట్టుకుంటాయి. ఎక్కడ వాడి శరీరం మీద ఏ భాగంలో ఏ డ్రగ్ అప్లై చేస్తే అక్కడ కరిసేస్తాయి. వీళ్ళ తెలివితేటలు చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించి బెంగళూరులో పెద్ద స్నిఫ్ డాగ్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది భారతదేశంలోనే. అది భారతదేశంలో ఎక్కడికైనా పంపిస్తారు. ఇట్లా నన్ను శోధిస్తే వీడిని ఎన్కౌంటర్ చేయబోతున్నారు, నరికవతలు పడేస్తారు, చంపి కాల్లో పడైపోతున్నారు, కాళ్ళు చేతులు తీసేసి కాల్లో పడేస్తారు, సముద్రంలో పడేస్తారు. నువ్వు నా ఎంట్రీగా పీకినా కూడా గొడవలైపోతాయి. కుల మతాలకు గొడవలైపోతాయి. 100 మంది అమ్మాయిల మహిళలు నా పక్కలో పొడగొట్టి దేశం మొత్తం సినిమాలో చూపించావు.
వాళ్ళందరూ నిర్దోషం నిరూపించిపోతే గొడవలు అయిపోతాయి. ఇతర కులాల మతాలలో ఎస్ మేమందరం కొజ్జవాళ్ళమే, మహిళలు అమ్మాయిలు వ్యభిచారులని వాళ్ళందరూ ఒప్పుకున్నట్టు అన్ని కులాల మతాల వాళ్ళు. సిగ్గు శరం రోషం పౌరం చట్టం ముందు రావాల. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైకోర్టు సీజే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డీజీపీ నీతికి వెళ్ళిన అయితే దమ్ము ధైర్యం అయితే కుట్ర బయట తీస్తారు. లేకపోతే ఎన్ని వందల కోట్లకి వెళ్ళి అమ్ముడిపోయిన నీతి లేని నీతి తప్పిన డాష్లో చెప్పుకోవాలి. ప్రజలు వాళ్ళ మొహం మీద చూస్తారు, వాళ్ళని కుక్కలు చూసినట్టు చూస్తారు. సమాజం ఒప్పుకోదు. మన సమాజంలో ఉన్నాం, సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నేషన్లో ఉన్నాం. నన్ను బలి చేసి నన్ను చంపుతానంటారా? 25 సంవత్సరాలుగా కటిక పేదరికంలో పెట్టి మమ్మల్ని అనారోగ్యాలు పాలు చేస్తూ నా బ్రెయిన్ ఓపెన్ చేశారు. ప్రతి మాట వాయిస్ ఇమేజెస్ అంటారు. మాట వినపడుతుంటే అది బొమ్మలాగా మీకు చూపిస్తారు అంతేగా. ఇది సాంకేతిక పరిజ్ఞానం. ఇది చాలా ఉంది. కథ చెప్పాలంటే 5 గంటలు పట్టింది. రండి చూసుకుందాం, కోర్టులో చూసుకుందాం, ఫేస్ టు ఫేస్. కోర్టులో కేసులు వద్దు. నా తప్పు ఉందంటే నన్ను వేయండి, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని ఉరేయాలా, ఊర్లేయాలి వాళ్ళని. ఖబర్దార్. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.